హలో అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించి అమౌంట్ ఏదైతే ఉందో చాలా మంది రైతులైతే కూడా వెయిట్ చేస్తున్నారండి. చాలా రోజుల నుంచి అయితే కూడా వెయిట్ చేస్తున్నారు. అసలుకి మనకి ఇంతకుముందు రైతు బంధు పథకం కింద అయితే కూడా ఈ అమౌంట్ అనేది కేసీఆర్ గారు అయితే ఇచ్చారు. బట్ ఇప్పుడైతే కూడా చాలా లేట్ అవుతుంది. సో మనకి రైతు భరోసా అనేది ఎప్పుడు వస్తుంది, తాజా అప్డేట్ ఏమైనా ఉంటే చెప్పండి అని చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. అదేవిధంగా ఎన్ని ఎకరాల వారికి ఈసారి మరి రైతు భరోసా అనేది ఇవ్వచ్చు, మీ మీ అభిప్రాయం ఏంటి అని చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట. సో దానికి సమాధానాలు అయితే కూడా అన్ని ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ అయితే కూడా ఆల్ పెట్టుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక చూడండి, అన్నదాతలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులు విడుదలకు మోక్షం లభిస్తుందా అంటే అవును అనే సమాధానం ఇస్తున్నాయి ప్రభుత్వాలు వర్గాలు. మరి ఇదే నిజమైతే రైతు అకౌంట్లో నిధులు ఎప్పుడు జమ కానున్నాయి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. రైతులకు పెట్టుబడి కోసం ఆర్థిక సాయం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అయితే కూడా ప్రవేశపెట్టింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీని రైతు భరోసాగా మార్చింది. ఈ రైతు భరోసా నిధులు అన్నదాతలకు జూలైలోనే అందాల్సిన ఉంది. కానీ వివిధాల కారణాల వల్ల జాప్యం అవుతూ వస్తుంది. తాజా సమాచారం ప్రకారం దసరా కానుక రైతు భరోసా నిధులైతే కూడా విడుదల చేయాలని అయితే కూడా సర్కారు యాచిస్తున్నట్లు తెలుస్తుంది. అక్టోబర్ 12న దసరా పండుగ ఉన్న నేపథ్యంలో అదే రోజున నిధులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే వస్తుంది. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, తెలంగాణకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి ఏదైతే అమౌంట్ ఉందో, సో ఇది మనకి మనకి దసరా పండుగ లోపు అయితే కూడా మనకి దసరా పండుగ 12వ తారీఖు, సో ఈరోజు మనకి 8వ తారీఖు అన్నమాట. సో మరి ఈ పండుగలో మనకి ఏదైనా ఒక విశేషం అయితే కూడా తెలిసే అవకాశం అయితే ఉంది. అండ్ అదేవిధంగా చాలా మంది రైతులు అయితే కూడా అండ్ ఎన్ని ఎకరాల వరకు అయితే రైతు భరోసా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చాలా మంది అడుగుతున్నారు. సో అది న్యూస్ ఆర్టికల్ ప్రకారం చూసుకుంటే దగ్గర 10 ఎకరాల లోపు వరకు అయితే కూడా ఇచ్చే ఛాన్సెస్ అయితే కూడా ఉన్నాయండి. సో ఇదండి ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే తెలియజేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ అయితే ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.